హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే. మా రెవెన్యూ సోదరిమణులు ఇవ్వాల్సిన కుల ధృవీకరణ పత్రాల్లో భాగంగా అంతకుముందు పాత గవర్నమెంట్లో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కావచ్చు, మొన్ననే చేసినటువంటి సీప్ సర్వే కావచ్చు, దాని ప్రకారంగా ఎస్సీలో ఉపకులాలు ఏబిసిడి అని కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని పెట్టారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అయిపోయినాయి. గ్రూప్ 3లో భాగంగా ఇవాళ ఒక 4 కులాలు చెప్తాను. పెద్దగా జనం లేని కులాలు, కొద్దిపాటి జనాలు ఉన్న కులాలు ఈ 4. వీళ్ళని బేస్ చేసుకొని ఒకవేళ విని ఎవరైనా ఉంటే, మీకు తెలిస్తే మిమ్మల్ని ఎవరైనా అడిగితే అవును రెవెన్యూ వాళ్ళు ఈ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తారు వెళ్ళండి అని చెప్పడం కోసమని నేను చెప్తున్నాను. తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశము ఇంకొక జాతిగా ఎమర్జ్ కాలేదు, కేవలం కులాలుగానే ఉంది. కేవలం కులాలతోనే బతికేవాళ్ళు కనీసం 7-8 కులాలని వాళ్ళు కేవలం కులం చెప్పుకొనే బతుకుతారు. ఏమీ పని చేయరు, మీద తిరుక్కుంటా పెత్తనం చేసుకుంటా మోసాలు అబద్ధాలు ఆడుకుంటా బతికే కులాలు కొన్ని అయితే, 24 గంటలు శ్రమిస్తూనే పనిచేసే కులాలు కొన్ని ఉంటాయి. అందులో భాగమే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఉపకులాలు, ఎస్టీలు, చాలా మైనారిటీ సెక్షన్స్. అందులో ఇవ్వాల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అంతకుముందు ఒక 9 కులాల గురించి చెప్పాను. ఇప్పుడు 10, 11, 12 ఒక 4 కులాల గురించి చెప్తాను. విన్నవాళ్ళు తప్పకుండా తహసీల్ ఆఫీస్కి వెళ్ళండి, ఇది మా కులము, సీరియల్ నెంబర్ ఇది అని వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏమేమి అడుగుతారో అవన్నీ ఇచ్చి సర్టిఫికేట్ తీసుకుని ప్రయత్నం చేయండి. మిత్రులారా, ఒకటి గాసి, హడ్డి, రెల్లి, చెంచాడి అని అంటారు. అది ఏది అనేది కూడా క్లారిటీ లేదు, ఏ బుక్ వెరిఫై చేసినా కూడా. తర్వాత వాళ్ళ పాపులేషన్ వచ్చేసి కేవలం 1709, 0.05% ఉన్నారు వాళ్ళు. మామూలుగానే 78 సిబ్లింగ్, సీరియల్ నెంబర్ 10 వేసి వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. వీళ్ళు ఏం లేదు, పారిశుద్ధ్యము, సేవా వృత్తులు. మనం జనరల్గా ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కేవలము ఎస్సీ అంటే ఇవన్నీ ఈ ఉపకులాలన్నీ కూడా చేస్తున్నారు. కేవలం మాదిగలే చేస్తున్నారు అనేది ఒక ప్రతీతి కాదు. వాళ్ళ కింద వాళ్ళను ఆనుకుని వాళ్ళను పక్కనే జీవిస్తున్నటువంటి ఉపకులాలు ఇవన్నీ. వీళ్ళ చేతి వృత్తి పారిశుద్ధ్యం అంటే క్లీనింగ్, సేవా వృత్తులు అన్ని మనుషులకు సంబంధించిన. క్లీనింగ్ అంటే సేవా వృత్తులు. వాళ్ళ కుటుంబాలతోని మమేకమై జీవిస్తున్నటువంటి కుటుంబాలు. తర్వాత ఈ డక్కన్ ఏరియాలో తర్వాత ఇవన్నీ పనులు చేసుకుంటా ఈ చెత్త, మురుగు ఇదంతా తీసేస్తాం. రెల్లి అంటేనేమో ఇల్లు కూడా అదే, చెత్త, మురుగు పనులు చేయటం. తర్వాత రెల్లి అనేది ఇది కూడా అదే, పట్టణ ప్రాంతాలలో సెటిల్ అయిన కుటుంబాలు ఇవన్నీ. రెల్లి అనేది చాలా మటుకు తెలిసిన కుటుంబం అని అంటారు, మనం వింటూ ఉంటాం. అంటే ఎంబీబీఎస్ సీట్లో రెల్లి కులస్తులు కూడా వచ్చినాయని అన్నారు ఆ మధ్యన. మళ్ళీ స్టే తీసుకొచ్చి గవర్నమెంట్ ఇంటర్ఫై పాత ముఖ్యమంత్రి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కలిసి స్టే తీసుకొచ్చి కొంతకాలం అది చేశారు. చెంచాడి, చెంచల్ ఇట్లా రకరకాలుగా అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ వృత్తి ఉంటారు. జనాభా లెక్కల్లో పూర్తి కుల చరిత్రలు దొరకలేదు, గోత్రాలు ఉన్నాయంట వీళ్ళకి కూడా, కాకపోతే దొరుకుతలేవు. మీకు తెలిస్తే ఇవన్నీ మీ పేర్లలో కూడా స్టైల్ చేంజ్ చేయండి, ఏదో గోత్రం తరిగించుకొని బతికే ప్రయత్నం చేయండి. గౌరవంగా మీరు వెళ్ళి తీసుకునే కులం ధృవీకరణ పత్రం తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత గోసంగి వీళ్ళ పాపులేషన్ బాగానే ఉంది, 25,217, 0.01%. అదేమో 0.05%, 0.1%, 101, ది మోస్ట్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీస్ ఇవన్నీ. సీరియల్ నెంబర్ గ్రూప్ 3లో సీరియల్ 11 వేసి ఇవ్వండి. తర్వాత ఈ ఎస్సీ జాబులలో ఉంది, బాజాప్తా కాన్స్టిట్యూషనల్ దాంట్లో మన క్యాస్ట్ లిస్ట్లో పొందుపరచడం జరిగింది. ఇంకా వీళ్ళదేమో కొంచెం అంటే ఏంది, ఇది లోక సంచారం, తర్వాత నోటిఫైడ్, తర్వాత డీనోటిఫైడ్, ఇవన్నీ ఆల్ అండ్ ట్రైబ్స్ అంటారు, కానీ వీళ్ళ వృత్తి కూడా అదే అనమాట. తర్వాత కళలు, ఇప్పుడు కొన్ని తాడు మీద మనుషులు నడుస్తుంటారు, వాళ్ళని ఇంకో కులం కూడా అంటారు, ఇది కూడా అంటారు. వీళ్ళంతా కూడా ఇదే ఉంటారు. తర్వాత అంటే వీళ్ళ కులము కొంత జాంబవులు, జగ్గలి, గొడుగులు అనే కులాలతో కూడా కొంత మమేకమై ఉంటారట. వాళ్ళ పోలికలు కూడా వీళ్ళు కొన్ని ఉన్నాయి. అంటే కేవలం వీళ్ళు ఆ ప్రదర్శనలు, తర్వాత బెగ్గింగ్ ఇవన్నిట్లల్లా ఎక్కువ మంది ప్రజలతోని మమేకమై తిరగడం వల్ల వీళ్ళను నిజాం పీరియడ్ కూడా గుర్తించింది. 1901 నుంచి 1931 వరకు కూడా ప్రతి సర్వేలో వీళ్ళ పేర్లు వచ్చినాయి. కాబట్టి వీళ్ళు కూడా తొందరగా వెళ్ళి పాటలు, వాయిద్యాలు ఇవన్నీ చేసుకుంటున్నామని చెప్తూ, మేము ఫలానా గోసంగి, మాది ఫలానా ఉపకులం అని చెప్పి కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాల్సిందిగా మనము వీళ్ళకు సలహా ఇద్దాం. అలాగే ఈ గోసంగి అనే కనుక వస్తే రెవెన్యూ సోదరిమణులు ఎవరున్నా కూడా కింద గ్రామ పాలనాధికారి నుంచి తహసీల్దార్ వరకు మీరు పెద్ద మనసు చేసుకొని వీళ్ళందరికీ ఇస్తే మీకు పుణ్యం కూడా ఉంటుంది. సెంటిమెంటల్గా చెప్పాలంటే చివరకు హోలియా వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, 1133 మంది, 0.003%.
ఘాసీ హడ్డీ వాళ్ళకంటే కూడా ఇంకా తక్కువ ఉన్నారు వీళ్ళు. 107, డక్కలి 116, వాళ్ళకంటే ఇంకొంచెం ఒక అడుగు. సీరియల్ నెంబర్ 12 వేసి గ్రూప్ 3లో వాళ్ళకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. హోలియా అంటే కొంత కన్నడ శబ్దం కూడా ఇందులో సమ్మిళితమై ఉన్నది. వీళ్ళు ప్రధానంగా వీళ్ళకు పొలాలు ఉంటాయని అంటున్నారు. కొంత పొలం ఉంటుందట, ఆ కొద్ది పొలం చేసుకుంటూ మళ్ళీ మిగతా టైంలో వ్యవసాయ కూలి చేసుకుంటూ, తర్వాత విలేజ్లో కూడా కొంత సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, భూమి దున్నేటప్పుడు ఏదన్నా అంటే ఆ మోటు పని, వ్యవసాయం పని, మాది వ్యవసాయ కుటుంబము అని చెప్పుకుంటారు. కానీ వీళ్ళే వ్యవసాయం చేసేటోళ్ళు ఎక్కువ. ఆ కులంలో పుట్టినందుకేమో అడు మేము వ్యవసాయ కుటుంబం అని చెప్పుకుంటాడు, ఈ పని చేసేటోనికేమో కూలి అని చెప్పుకుంటాడు. అది అందులో అబద్ధం ఉంది, కానీ ఇదే నిజం అని చెప్పుకోవాలి మనం. అయితే ఇక వీళ్ళంతా మన రేణుక ఎల్లమ్మను వీళ్ళందరి జాతరలలో అందుబాటులో ఉంటారు. వీళ్ళు డైలీ లేబరు, అడ్డా లేబరు, తాండూరు ఏరియాలో కొంచెం ఎక్కువ మంది ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ హోలియా అనే పేరు కనుక వచ్చినట్టయితే ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా మనము విజ్ఞప్తి చేద్దాం. తర్వాత హోలియా దాసరి ఎస్సీ కులం ఏది? ఎస్సీలో ఉపకులం. పాపులేషన్ 18,717 మంది ఉన్నారు. 0.1% వీళ్ళు. ఈ కంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్లో 107, ఆల్మోస్ట్ వీళ్ళు కూడా డక్కల కంటే కొంచెం 4-5 మెట్లు తక్కువ. సీరియల్ నెంబర్ 13 వేసి గ్రూప్ 3 వేసి ఎస్సీ ఉపకులం ధృవీకరణ పత్రం ఇవ్వాలని చెప్పి మనము సూచన చేద్దాం, సలహా ఇద్దాం. హోలియా దాసరి అనే వాళ్ళు చాలా మంది కనపడుతూ ఉంటారు మనకు. దాసరి అంటే తెలుసా మీకు? దాసరి నారాయణరావు, దాసరి పద్మ, అట్లా దాసరి అనేది చాలా మందికి అంటే ఎస్సీలకు కూడా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. ఎస్సీల ఇంటి పేరు, ఎస్సీలకున్న గోత్రం పేరు, ఎస్సీల ఇంటి పేరు సనాతన బ్రాహ్మణులకు ఉంటాయి. వీళ్ళు కేవలం వృత్తిపరంగా చేస్తున్నటువంటి మనిషి చేయకూడని పనులు చేస్తారు కాబట్టి వీళ్ళని దూరం పెట్టారు. కానీ ఎక్కడో 100 సంవత్సరాల క్రితమో 200 సంవత్సరాల క్రితమో వీళ్ళంతా కలిసి జీవించిన బతుకులు ఇవన్నీ. కేవలం కులంతో ఎట్లా దూరం చెబుతాం మనం? దాసరి ఇంటి పేరు కలిసింది కదా. కృష్ణ అనే పేరు కూడా మీ పేరు, బాపనోళ్ళ పేరు ఉంటుంది. ఎస్సీ ఉపకులాలలో ఉండే పేరు కూడా ఉంది కదా. కేవలం వృత్తిపరమైన డిఫరెన్స్ తోని దూరం పెట్టడము ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు దుర్మార్గము, ఎంత ఇది సాటి మనిషిని అవమానించే ఒక నికృష్టమైన స్థితి. దాసరి అనేది ఇప్పుడు వీళ్ళందరూ ఈ 18,000 మందికి దాసరి హోలియా దాసరి ఎస్సీ ఉపకులం. మరి బ్రాహ్మణులంతా ఏం చేయాలి? వైశ్యులంతా ఏం చేయాలి? క్షత్రియులకు కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ పేర్లు ఉన్నాయి కదా, ఈ అప్పర్ కాస్ట్లకు కూడా ఉన్నాయి కదా. వీళ్ళు ఒక స్పెషల్ క్యాస్ట్. వీళ్ళు వైష్ణవ వృత్తి, తర్వాత మతపరమైన సేవా వృత్తిని సంబంధించినటువంటి ఒక గుర్తింపు ఉంది వీళ్ళకి. ఎల్గర్ థర్స్టన్ యొక్క క్యాస్ట్ అండ్ ట్రైబల్ హిస్టరీ సౌత్ ఇండియా అనే పుస్తకంలో అతను హోలియా అనేది ఒక తిగాల వంశం అంట. అది మన కర్ణాటకలో ఒక్కలిగా క్షూద్ర జాతికి చెందినటువంటి లింగాయతులు క్షూద్రులే, ఒక్కలిగలు క్షూద్రులే, కానీ సంపద అంతా ఈ ఇద్దరి దగ్గరనే ఉంది. ఇందులో నుంచి వీళ్ళు కూడా మన వైష్ణవ వృత్తిని సమాజాలతో కలిసి ఉంటారు. అందుకనే ఎన్నో వ్రతాలు స్వీకరిస్తారు. ఇక్కడ హోలియా దాసరి ఎస్సీ లిస్టులో స్పెషల్ ఎంట్రీగా ఉంది. ఏమున్నా కూడా హోలియా దాసరి కనుక వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ వంశపారంపర్యం చూసుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఎస్సీ ధృవీకరణ పత్రం ఇవ్వాలి అని చెప్పి మీరు వెళ్ళాలి. నేను రెవెన్యూ శాఖను అడగటం కాదు, మీకు ప్రజాస్వామికంగా బాజప్తా వెళ్ళి అడిగే హక్కు మీకు ఇచ్చింది రాజ్యాంగం. మళ్ళీ చెప్తున్నా, వెళ్ళాలి. హక్కుగా ఇచ్చింది. ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వవు, నువ్వెవరు ఇవ్వకపోవడానికి కూడా అడగాలి. ఎందుకు ఇవ్వవు, నువ్వు నీ కులం ఏంది అని కూడా అడగొచ్చు. మీరు అడిగి మీరు ఆ కులంలో ఉట్టి మీ సర్టిఫికేట్ తీసుకొని మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మాకెందుకు ఇవ్వరు, మా కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయండి. డిమాండ్ చేస్తారని ఈ 4 కులాల విషయంలో అందరూ తెలుసుకోవాలని చెప్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయమని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.